హాయ్ హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పక్కా కొలతలతో సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే స్వీట్ ఐటెం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. నేనైతే ఇంట్లో ఏం లేవు, పిల్లలకి ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే నేనైతే ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ అండి ఇది. నేనే కాదు, ఎవరైనా సరే ఫస్ట్ కర్రీస్లో అయితే బంగాళదుంప, స్వీట్స్లో అయితే ఇది రవ్వ కేసరి. ఈ రెండు కంపల్సరీగా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిలోకి వెళ్దాం రండి. ఫస్ట్ అయితే ఈ స్వీట్ కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని పెద్ద స్పూన్ అయితే 3-4 టేబుల్ స్పూన్స్ అండి, చిన్న స్పూన్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ బాగా నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కాజు బాదం పప్పు ఈ రెండు వేసుకొని వేయించుకున్నానండి. మీకు కిస్మిస్ ఉంటే ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. మా పిల్లలు తింటే నేను కిస్మిస్ స్కిప్ చేశాను, అంతే అండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం వీటిలోనే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడైతే అదే నెయ్యిలో నేను ఒక్క కప్పే అండి, వీడియోలో చూపిస్తున్న కప్పు, ఆ కప్పుతో రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ బాగా పచ్చివాసన పోయి కొంచెం దూరగా వేగాలండి. చూడండి, నాలాగే ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి, మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా కామెంట్ చేయండి. కొంతమంది దీన్ని పాకంగా చేసుకుంటారంట, ఆ స్టైల్ అయితే నాకు తెలియదండి. నాకైతే నేను ఈ స్టైల్లోనే చేసుకుంటాను ఎప్పుడు. చూడండి, రవ్వ బాగా వేగింది కదా, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రవ్వ దేంతో తీసుకుంటానో కొబ్బరి కూడా అదే తీసుకుంటాను. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి వేయించడానికి ముందుగా నేను 2-3 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసాను, దీని బదులుగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయితే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంతే వేసుకొని చేసుకోవాలి, కానీ 2 డేస్ కంటే ఎక్కువగా ఉండదు. ఎంత బాగా వేయించినా 2 రోజులు, లేకపోతే 3వ రోజు. అదే ఎండు కొబ్బరి అయితే మీకు కనీసం ఒక 10 డేస్ 15 డేస్ కంపల్సరీగా ఉంటుందండి బాగా వేయించుకుంటే. నాకు ఎండు కొబ్బరి కాదు అని అంటే పచ్చి కొబ్బరి వేసేసుకోండి, స్కిప్ చేసేసి. ఎండు కొబ్బరితో అయితే చాలా జాగ్రత్తగా సిమ్లో బాగా కలుపుకుంటూ తొందరగా వేయించుకోవాలండి, లేకపోతే ఊరికే అడుగంటేస్తుంది అన్నమాట. చూడండి, వేగంది కలర్ కూడా బాగా అర్థమవుతుంది. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసింది ఎండు కొబ్బరి కాబట్టి బాగా అర్థమవుతుంది. ఇది తీసేసి పక్కన పెట్టేసా. ఇప్పుడైతే అదే బాండీలో ముందుగా వేయించుకున్న మనము బాదం, జీడిపప్పు, రవ్వ, కొబ్బరి అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. స్టవ్ అయితే సిమ్లోనే ఉందండి, ఒక్కసారి అలా కలుపుకుందాము. ఇప్పుడు నేను ఏ క్వాంటిటీలో అయితే రవ్వ అండ్ కొబ్బరి తీసుకున్నానో అదే క్వాంటిటీలో షుగర్ వేసుకున్నాను. మీకు కొంచెం షుగర్ తగ్గించుకొని తింటారు అంటే 3/4 షుగర్ వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. కొంతమందికి పంచదార పలుకులుగా నచ్చకపోతే కొంచెం మంది మిక్సీ వేసుకొని పౌడర్గా వేసుకుంటారు. ఎలా ఇష్టమైతే అలా వేసేసుకోండి. నేను ఎక్కువగా పంచదారలాగే వేస్తాను, అందుకని అలానే వేసేసాను. ఇప్పుడు ఇలా అంతా చాలామంది ఇలా పౌడర్ చేసుకొని చాలా స్టోర్ పెట్టుకుంటారండి, చాలా బాగుంటుంది. మనం ఇలా తినచ్చు. దీంట్లో కొంచెం ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చిన పాలు మనం ముద్ద చేసుకోవడానికి సరిపడా. ఇప్పుడు ఈ క్వాంటిటీకి అయితే నాకు చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ పట్టిందండి, అంతే, అంతకంటే ఎక్కువ పట్టలేదు. అదే చెప్పాను కదా, చిన్న గ్లాసులో 1/2 గ్లాసు, ఇంకంతేనండి. ఇప్పుడు మనకి బాగా కలిసిపోయేటట్టు ఉన్న వాటిని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా చేసి ఇలా పౌడర్గా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే సూపర్గా ఉంటుందండి. అలా కాదు, మనకి బాల్స్ లాగా ఇష్టమైతే మన సున్నుండలు ఎలా చేసుకుంటామో నోరూరించే రవ్వ లడ్డు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.